బేసిక్గా అయితే ప్రముఖమైనటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన వర్మ అతనికి ఇవ్వాలి. కానీ ఆయనకి పవనే బలం పవనే శాపం. నేనైతే నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నా వర్మ గురించి అడిగాడేమో అనుకుంటున్నా. నిన్న భేటీ అయిన తర్వాత సార్ ఒక ప్రచారం అయితే వచ్చింది, మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ నెక్స్ట్ నామినేటెడ్ పదవుల కోటాలో క్షత్రియ సామాజిక వర్గ చైర్మన్ పదవి ఆయనకి ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు అనేది, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒక ప్రచారం అదే అనేది అదేంటి అనేది మామూలుగా అయితే గనక పవన్ కళ్యాణ్ ఆ రోజున ఆయనకి ఏం చెప్పారు, తగిన ప్రాధాన్యం ఇస్తాను నేను అని చెప్పారు. అంటే తన తర్వాత స్థానం అక్కడ ఉండేటట్టు అనేది. అంటే ఎమ్మెల్యే తర్వాత స్థానం అంటే ఎమ్మెల్సీనే కదా, అది ఇప్పిస్తానని చెప్పినట్టే. అతను కష్టపడ్డాడు కదా నిజంగా నిజాయితీగానే, తన సీటు అంత ఇబ్బంది పడ్డటువంటి సందర్భం. కానీ అక్కడున్న జనసేన కార్యకర్తలకు అది నచ్చదు అతనికి ఇవ్వడం. పవన్ కళ్యాణ్కి సమస్థాయిలో ఇంకొకటి ఎవడు ఆ నియోజకవర్గంలో ఉండకూడదని కోరుకుంటారు. అందులో వర్మ మీద విపరీతమైన కోపం ఉంది వాళ్ళకి. లోకేష్ కంటే 4 ఓట్లు ఎక్కువ రావాల్సింది పవన్ కళ్యాణ్కి, ఇతను ఆ స్థాయిలో సిన్సియర్ చేయలేదని కదా వాళ్ళు అనేది. ఎట్లాగూ కాపు డామినేటెడ్ నియోజకవర్గమే, అట్లాంటి దాంట్లో ఈయన తెచ్చిపెట్టేది ఎందుకు గెలుపు, ఆటోమేటిక్గా వచ్చింది. ఈయన తెచ్చి ఉంటే కనుక ఇంకో 50,000 మెజారిటీ వస్తే లొకేషన్ దాటి ఉండాలనేది వాళ్ళ కోరిక. ఇప్పటికి కూడా అతనితో అక్కడ విభేదం ఉంది కదా గ్రౌండ్లో. ఈ కోణంలో నుంచి ఒకటి అయితే, బట్ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు తన కోసం త్యాగం చేసినప్పుడు తను తగినటువంటి గౌరవం ఇప్పించడం అన్న ఉద్దేశంతో చెయ్యాలి. మరి ఏమైనా చేస్తారా చూడాలి.